ఇప్పుడు ఇప్పుడు ఈ సీక్రెట్లో ఈ సీక్రెట్ మీటింగ్ ఎందుకంటే రేపు నేను సీఎం అయ్యాక మినిస్ట్రీ కోసం మీరు బజార్ను పడి కొట్టుకోరాదు. ఎక్కడే ఈ రేత్రే అనేసుకుందాం. ఎవరికి ఏ మంత్రం తేల్చేసుకుందాం. చెప్పండి బాగారు, నాకు మద్యపానం కావాలి. నువ్వు అలా పాపాలు చేశాను జెండాలా ఎత్తి పట్టుకుంటే ఎలారా నిన్ను మంత్రం చేయటం? మంచోళ్ళం కాకపోయినా మంచోళ్ళ కనపడాలి కదా. అమాయకంగా పాలు తాగే పసిపాపల పాపాలు చేశాను పాలు చేసాగా మార్చినా నీ చేతిలో నమ్మర్రా. తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా కళ్ళే అంటారు. అక్క, బావగారు చూడు, మంత్రికి రిపోర్ట్ ఇస్తలేదు. అరవకరా, ఇస్తానులే. దానికి మరుగు ఉండాలిరా, మర్యాద ఉండాల. ఓ పని చెయ్యి, మరసంలో పోసుకో. శాబాస్, మనోళ్ళే కాదు శత్రు పార్టీ వాడు కూడా ఏలెట్టి చూపెట్టాడు మద్యపాన మంత్రి. అయ్యగారు, నాకు మర్డర్లు, మానభంగాలు, దొమ్మిలు, లూటీలు కావాలా. అంటే అవన్నీ చేయిస్తావా ఆపు చేయిస్తావా? రెండునండి. చేయించే ఆపడానికి వసూలు చేస్తాను, కోట్లు కురిపిస్తాను. మనకు కూడా 50-50. నీకేం కావాలి బెదరు? అనాథులు, అడుగు తినేవాళ్ళు, చిల్లర దొంగలు, వీడియోస్లు. అనాథులు అడుగు తినేవాళ్ళు మనకేమిస్తారా? కళ్ళు, చెవులు, కాళ్ళు, వేళ్ళు, కిడ్నీలు, గుండెకాయ, బుర్రగుంజి, చరమం. అయ్య బాబోయ్, పేర్పాటు ఇండస్ట్రీ. ఊరికో ఆసుపత్రి కట్టించేస్తాను ఇవన్నీ పోగు చేయడానికి. వాళ్ళ ఫారాలాగా మడిసి ఫారాలు ఎక్కించి ఎగసాయం చేసేస్తాను. నాకు పన్నుల మంత్రి ఇప్పించండి అయ్యా. పుడితే పన్ను, సత్తే పన్ను, ఉంటే పన్ను, ఊడితే పన్ను, చెరుకు గానుగులో చెరుకులాగా ఆడించేసి పీల్చి పిప్పి చేసేస్తాను. అంత మొరటగా చేస్తే మొదటికే మోసం వస్తుంది బెదరు. ప్రజల సొమ్ము లాగాలి అంటే అది వాళ్ళకే తెలియకుండా సున్నితంగా సుతారంగా జరగాలి. తల్లో పేనులాగా తాగాలి, పక్కలో నల్లిలాగా పేల్చాలి, చేలో కలుపు మొక్కలాగా, చెరువులో జలగలాగా చేదుకోవాలి. ఎక్కడ దొరకకూడదు. దొరికామో ఆ నేరానికి శిక్ష తెలుసుగా, రాజకీయ ఉరి శిక్ష. పార్టీని వదిలిపోయి ప్రజల్లో కలిసిపోవటం. ఎసగలో ఎసగల, వరదలో బురదల. ఇదిగో అన్నట్టు చీకట్లో కాకిల. అంతేనా ఎంకన్నా? దోచుకున్నవాడు దొంగ కానే కాదు, దొరికిపోయినోడే దొంగ ఎదవా. అట్టివాణ్ణి పట్టి కొట్టి చంపాలిరా. అంబ బాంబ బాంబ అంబ అంబ బాంబ. ఎంత అర్ధరాత్రేలా? నువ్వు ఆడపిల్లవా అంకాళమ్మవా? పిల్ల పిశాచిని. అంతేకాదు, నాకు కర్ణ పిశాచి కూడా ఉంది. నీ చెత్త ఐడియాలు, తల్లో పేలు, మొల్లో నల్లి అన్నీ వినేసా. నీ బుర్రలో ఉన్నది బట్టి మట్టి. మాయి మట్టి బుర్రలా చనువెత్తా గాని అలుసు తీసుకునే వాళ్ళని చంపేస్తా. నా ముద్దు పేరు కోట, అసలు పేరు కట్కోట. నాలిక సీరియత్తా, నీకెవడే దిక్కు? మీకు, నాకు, అందరికి ఒక్కడే దిక్కు. ఇదేంటి? కొట్టిన వాడికి, పడిన వాడికి, పెట్టిన వాడికి, తిన్నవాడికి, చంపేవాడికి, చచ్చేవాడికి, మంత్రులకి, మామూలు మనుషులకి, పిఎం గారులకి, సీఎం గారులకి, నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి ఒక్కడే దిక్కు. దేవుడు. పిఎంజీ కోటగారి తోటలో నేడు దేవుడు మొలిచాడు, రేపు ఊరి మధ్య వెలుస్తాడు. అంటే ఇప్పుడు నా ఐడియా పూర్తిగా వినండి. గిన్నెలో సగమే నీళ్లున్నాయి కదా, ఇందులో శనగలు పోస్తున్నాను. నీళ్లు పైకొచ్చాయి. పచ్చి శనగలు పోస్తే నీరు పైకి వచ్చినట్టే ఆ శనగలు నాని ఉబ్బితే అవి పైకొస్తాయి కదా. అవి లేచినప్పుడు ఈ విగ్రహం కూడా లేస్తుంది కదా.
గారి తోటలో దేవుడు మొలిచాడు. నేడు మొలిచాడు, రాత్రి మీకు కలలో కనిపిస్తాడు, ఎల్లుండి ఊళ్ళో వెలుస్తాడు, ఊరవతల బంజరు భూమి మధ్య ఆవిర్భవిస్తాడు. దానికి మీరు గుడి కడతారు. ఎందుక ఎంత భాగవతం? గుడి కడితే నాకేట్ లాభమని కొబ్బరి చెప్పలు, చిల్లర డబ్బులు, చెటగోపాలు అంతేనా? బాగా చెప్పారు, పదండి. అంతకి 1000 సీఎంజీ. ఆగండి. ఆ గుడి కట్టి ఓ కొబ్బరికాయ కొట్టేస్తే ఆ భూమి ఎవరిది? దేవుడిదా? దేవుడెవరి తాలూకు? కోటగారి గేరాఫే కదా. శత్రు పార్టీ వాళ్ళు ఒకవేళ గొడవ చేస్తే కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చాక ఎవ్వరూ కాదనరు. అంటే దేవుడే డొక్కు చీరేస్తాడు, భక్తులు జనం రాళ్ళు చుకొడతారు. కట్టిన గుడి కథపరాదు అని అందరికీ తెలిసిందే కదా. గుడి చుట్టూ ఉన్న 200 ఎకరాల పోరంబోకు భూమంతా మందే. ఇప్పుడు అమెరికా, జర్మనీ, జపాన్ అంతా మన దేశంలో పల్లెటూళ్ళలో ఇండస్ట్రీలు, కార్ఖానాలు పెట్టేస్తున్నారు కదా. వాళ్ళకి ఫారిన్ టైప్ లో బంగళాలు, స్విమ్మింగ్ పూల్ కట్టి కౌలుకిచ్చిన తెగ నమ్మిన బంగళాకి 10 కోట్ల చప్పున 200 బంగళాలకి. బాబోయ్, 2000 కోట్లు. అంతేకాక భక్తజనం ఓట్లన్నీ గుడి కట్టించిన ప్రత్యక్ష దైవం మీకే. మహాప్రభో! ఓం అసనేతే పునరస్మాతు జక్ష పునః ప్రణమిహినాదేహి భోగం యోగస్యేమ పుణ్యముదరం నమనమయ దేవుడు ఇంత రాత్రి ఎలా వచ్చారు లోపలికి? అడగకూడదనుకుంటా. మా కోటా గారికి దేవుడు ఫ్యాక్టరీ పెట్టించావట? ఎస్, ఓటర్లని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా. ఏమిటో వాడంటే అంత ప్రేమ? ఎస్, తోట్ల గారిని ఓట్లకు పడగలు ఎత్తిస్తాం. 1000 పడగలతో వాడు రెచ్చిపోగానే ఒక్కసారి పిడుగు పడేస్తా. బస్ మటాష్. నీకు తెలియటం లేదమ్మా, వాడు బ్రహ్మ రాక్షసుడు. నేను బ్రహ్మ రాక్షసిని. అసలు అంత రిస్క్ ఎందుకమ్మా? నీకోసం కాదు, నా కోసం, సారీ అమ్మ కోసం. దేవుడు సాక్షి, నన్ను నమ్ము. దా ప్రసాదం తిందుగాని. హే, ఇలా ముక్క తీసిస్తా. ఏమైంది? నేను తీస్తాను. అమ్మో, రక్తం. బలవంతంగా లాగితే ఇంకా రక్తం వస్తుంది. అలాగే ఉండు, డాక్టర్ ఫోన్ చేస్తా. రక్తం కాదు, సాస్, టమాటో సాస్. ఆకలేస్తుంది, ఆకలేస్తే ఎక్కిళ్ళు వస్తాయి. పిక్కి 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 కొబ్బరి ముక్కిస్తావా? రొట్టిస్తాను. యాక్, రొట్టేమిటి జ్వరం వచ్చిన వాళ్ళలాగా? ఇందా కొబ్బరి ముక్క. కాకింగిలి పర్వాలేదా? ప్రసాదం. నాకు మాట ఇచ్చో రక్తం వచ్చింది తెలుసా. ఒక మాట ఏమైందంటే ఆకలి. పట్టు
ఏమైందంటే ఉమ్. మన చిన్నప్పుడు అన్నమాట. అవెన్నీలతే ముద్దలు కలిపి పెడతా. నేను ఆటల్లో కింద పడ్డా. ఉమ్. కంటి మీద దెబ్బ తగిలింది. రక్తం కారిపోతోంది. ఏడ్చేస్తున్నా. నొప్పి. ఇక చూసుకో, మా అమ్మ నన్ను ఎత్తుకొని రాస్తుంటే కన్ను పోయేది. పడుకో 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 పడుకోమ్మా. నేను ఇక్కడే ఉన్నానుగా, నేను ఇక్కడే ఉన్నాను. ప్రమాదం లేదమ్మా, 2 కుట్లు వేయాలి. అమ్మ పనిచేసే ఆఫీస్ నుంచి కబురొచ్చింది, అర్జెంటుగా రమ్మని. అమ్మ వెళ్ళలా. నేను ఇక్కడే ఉన్నానుగా, నీకేం భయం లేదు. మీరు కాస్త బయట కూర్చుంటారమ్మా? లేదు డాక్టర్, నేను ఇక్కడే ఉంటాను. అమ్మ ఉద్యోగం పోయింది. ఎలా? అప్పుడు ఈ రింగే కాపాడింది. ఈ ఒక్కసారే కాదు, అనేక సార్లు. ఆఫీస్ వాడు 20వ తేదీ వచ్చినా జీతం ఇవ్వకపోతే ఈ రింగే తాకట్టు. మళ్ళీ డబ్బు కట్టి తీసుకోవడం. ఇంటద్దె కట్టడానికి డబ్బులు అయిపోయినా, స్కూల్ ఫీజు టైం అయిపోయినా ఈ రింగే. చెప్పానుగా, ఇది మార్వాడీల పిల్లని. అప్పుడప్పుడు తను వస్తున్నా నాకు మాత్రం వేరుశనగుండో బండొట్టే కొనిచ్చేది. నీకు తెలుసా, అమ్మ చెప్పింది 3 రోజుల వరకు ఆకలి మహా అల్లరి చేస్తుందట. మనం మొండికేస్తే అదే నోరు మూసుకొని నిద్రపోతుందట. అలాంటి రింగుని నా బర్త్డేకి ప్రెజెంట్ గా ఇచ్చింది. నీకుందా ఇలాంటి రింగు? ఆ? ఆ? డాడీ 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 ఐ మీన్ వర్మాజీ, ఓ 25 పాతిక లక్షలు అంటే? రూపాయలు. 25 లక్షల రూపాయలు. 25 లక్షల రూపాయల? చెక్ రాసేవు, మార్చును. ప్రామిస్. ఎందుకట? ఇందాక చెప్పానుగా, నీకోసం, నా కోసం, అమ్మ కోసం. నన్ను నమ్ము. మొత్తానికి మన పొట్టిగుడు ఇట్టేనయ్యా. మామూలు కాదు, సూపర్ హిట్. ఏం జనం, ఏం జనం! ఉండిలో ఏం డబ్బులు, ఏం నగలా, రాత్రి పగలని లేకుండా ఉండపోతగా డబ్బులు వర్షమే. డబ్బులు ఒకటేనేటి, కాసుల పేర్లు, వడ్డానాలు, రవ్వల గాజులు, పాపిడి బిందిరీలు. నానగలేకని మొగుడే దాసుడు కాడా, అహబానిస కాడా, అహబానిస కాడా, లలలాలలలాలా, లలలాలలలాలా. ఆహా, ఎంత ముద్దు. దిష్టి దిష్టి ఆంటీజీ, మంత్రుల పెళ్ళాలు కూడా ఇంత బాగుండవు.